ఈరోజు మనం మజ్జిగ మిరపకాయలతో కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ గుల్లశనగపప్పు, దానిని మంచిగా వేయించుకోవాలి రోస్ట్ అయ్యేంత వరకు. తర్వాత 1/2 కప్ ఎండు కొబ్బరిని వేయించుకోవాలి ఒక 4 to 5 minutes, అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు నేను ఒక 4 గార్లిక్ తీసుకుని రోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ 2 వేగుతున్నప్పుడు ఒక మంచి అరోమా అన్నది వస్తుంది. నేను వేయించిన చెల్ల మిరపకాయలు లేదా మజ్జి మిరపకాయలు అని అంటారు, 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇవి హోమ్ మేడ్, అంత స్పైసీగా ఉండదు. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఈ మిరపకాయల క్వాంటిటీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ దీనికి కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలో సాల్ట్ ఉంటుంది. కొంచెం డ్రైడ్ కరివేపాకు వేసుకున్నాను. దీన్ని 2 కోర్స్గా కాకుండా ఇన్ బిట్వీన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 weeks వరకు ఫ్రెష్గా ఉంటుంది.